దగ్గరికి చాలా ఫ్రస్ట్రేషన్ తో వచ్చే హరి ఈ రోజు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ తో వస్తున్నాడు చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ హరి. నిరుద్యోగులు పడే ప్రాబ్లమ్స్ ఈ రోజు మన కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యి ఏ జాబ్ రాక ఏదో పండగ దేనికో ఊరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు అక్కడ ముస్లిం కూర్చుంటది. ఆ ముస్లిం కూడా ఎరా మనవడా ఉద్యోగం వచ్చిందా, ఇంకా రాలేదు మా అమ్మ, ఊర్లో అందరికి ఉద్యోగాలు వస్తాయి, నీకు మాత్రం రావేంట్రా, రోజు ముసలిదానా, ఊర్లో ముసలి అందరూ చచ్చిపోతున్నారు, నీకింకా సౌరాదా. అయిపోయిన తర్వాత కుర్రోళ్ళతో అలా గోడ మీద కూర్చుంటాం కదా. ఇప్పుడు ఊర్లో కొంతమంది అలా వెళ్తుంటారు కదా నడుచుకుని, హ్యాపీగా పలకరిస్తుంటాం. ఏ అత్త నీ కూతురు పెళ్లి అయిపోయిందంట కదా, మొదటి రాష్ట్ర కూడా నీకెంత నా కూతురు గురించి, అయినా నీ కూతురు వాడు పెళ్లి చేస్తున్నాడే, పైన సూర్యుడు ఉంటే కానీ కింద కనిపించదు, దాన్ని తెలుసుకున్నాడా. అరే పోరంబోక, అది నీలో పోరంబోక కాదురా, ఉద్యోగం వచ్చింది అడికి. పరువు పోయిందా బావా, మరి పరువు పోదేంట్రా, కోల్గేట్ పేస్ట్ అనుకోని ఇచ్చిగడ్డతో పళ్ళు నోకున్నట్టుండ్రా ఎదవా, కోల్గేట్ పేస్ట్ అనుకోని ఇచ్చిగడ్డతో పళ్ళు నోకున్నట్టుండ్రా ఎదవా. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా, మనం అర్జెంట్ గా తెల్లవారింటికి చెమ్ము పట్టుకుని వెళ్తుంటాం కదా, ఇలా వెళ్తుంటాం, వస్తాడు బాబా బాబా ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళేదిట్రా, మంచాలు మళ్ళీ స్త్రీ తలుపు తీసుకుని కూర్చుందంట, పిలిచింది వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నారా, చేతిలో చెంబు చూసావు కదా, ఇంకా ఎక్కడికి వెళ్తున్నా అడిగితే ఆగు అర్థం చేసుకోరా ప్లీజ్ రా, ఉద్యోగం లేకపోతే దీనికి కూడా వెళ్ళవరా, నీలాంటోడే పెళ్లిలో పెళ్లి కూతురు లేచుకుని అందరూ ఏడుస్తుంటే సాంబార్ మిగిలిపోయిందని ఇంకోటి ఏడ్చాడంట. బయట తిరిగితే బాగోదని ఇంట్లో కూర్చుంటాం. కొందరు ఆంటీలు వస్తారు, యారా అబ్బాయి ఎప్పుడొచ్చావు, నిన్నే వచ్చానంటే, ఉద్యోగం వచ్చిందా, అది గుడి చుట్టూ తిరిగి దేవుడి మీదకి వచ్చి ఆగినట్టు ఏం మాట్లాడినా ఎక్కడికి వచ్చి ఆగుతారా. సరేగానే ఇంతకీ ఎందుకు వచ్చావు ఇంటికి, ఏం లేదురా నా కూతురి పెళ్లి ఫిక్స్ అయింది. లాయర్తో విడాకులు మాట్లాడుకుంటావా. ఇంతకీ మలుడు ఏం చేస్తున్నాడో తెలుసా, చంద్రమండలానికి భూలోకానికి అప్పండం చేస్తున్నాడు రోజు. మా ఊడు 2 ఉద్యోగాలు చేస్తున్నాడు. 2 అదే ఉదయం అంతా సాఫ్ట్వేర్ అంట, రాత్రి అంతా కాల్ సెంటర్ అంట. మరి కాపురం ఎప్పుడు చేస్తాడంట, అది కాదురా, జీతం 1,00,000 వస్తుందంట. ఎంత జీతం వస్తే మాత్రం ఏం ప్రయోజనమే, కాలం అంతా అయిపోయిన తర్వాత కాపురం చేసినా వేస్టే. సాఫ్ట్వేర్ జాబ్ అనుకుని ఎగురుకుంటే వెళ్తారు, వాళ్ళు జాబ్ తప్ప ఏమీ చేయరు. నాలాంటి జాబ్ లేనప్పుడు ఇచ్చామనుకో ఒకటే పని. పిల్లల్ని బాగా చూసుకోవాలంటే కొత్తగా అనుకోవద్దు, ఊరు కూడా మొదలు రాష్ట్రాలు నీలాంటి నోట్లో నోటి పెట్ట నాది బుద్ధి ఎక్కువ. ఎల్లు నీలాంటిదే, అందరూ మామిడికాయలతో ఆవకాయ పెడితే రిచ్ గా ఉండాలని యాపిల్ కాయతో ఆవకాయ పెట్టిందంట, నీలాంటిదే. ఇలా ఇంట్లో ఉంటే ఎవరెవరు వస్తున్నారని చెప్పి బయటికి వెళ్ళా. ఒక చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఆయన స్కూల్ నుంచి, ఒరే ఎదవా చదువుకోరా, బాగా చదువుకో, లేదనుకో ఆ ఎదవలా తయారవుతావు, చూసావా ఎందుకు పనికి రాకుండా ఊర్లో తిరుగుతున్నాడు. చిన్నపిల్లలు ప్రతి ఊరికి నన్ను చూపించాలి అసలు చెప్తున్నారు. ఈ అమ్మ జీవితం ఎలాగైపోయిందండి, చెరువులో చేపల కోసం వెళ్ళి చేపలు వదిలేసి కప్పలు పట్టుకున్నట్టు అయిపోయింది జీవితం. మన చెల్లెల ఫ్రెండ్స్ మనం చదువుకున్న రోజులు వచ్చి మీ అన్ని చాలా బాగున్నాడే ఒకసారి పరిచయం చేయవా, ఇలా ఉంటారు. ఎప్పుడు మనం చదువుకున్న టైంలో సంవత్సరం అయిపోయింది జాబ్ లేక, అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటావు తెలుసా, నీ పేరు హరియా, తెలుసుకోవాలనుకున్నావా, హరియే నువ్వు ఉషాకి అన్నయ్య అవుతావు కదా, లేదే మోడీ గారికి మనవన్న అవుతా. ఇంట్లో ఖాళీగా ఉన్నారని బాధపడుతున్నారు, ఉద్యోగం చేసుకోవచ్చుగా. నువ్వేమన్నా పెద్ద తెలివైందని అనుకున్నావా, మీరు ఎలాంటి మొహాలు తెలుసా, తాటి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు ఎత్తుకున్న రకాలు మీరు. నిరుద్యోగులు ఉన్న ఎవరితో ప్రాబ్లం ఉండదు, కానీ మన ఎవరితో మాత్రం బాగా ప్రాబ్లం అయిపోద్ది. హరి మా డాడీ మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ వయసులో మీ డాడీ పెళ్లి అంటే మీ అమ్మ ఒప్పుకుందా. అదే అలాంటి అవసరం ఆపు, ఈ నెలలో జాబ్ వస్తే ఓకే, లేదంటే మా నాన్న సాఫ్ట్వేర్ కొరని చూశాడు అతను పెళ్లి చేసేసుకుంటా. నాకు తెలియకలుగుతాను, ఇప్పుడు జాబ్ ఉందని పెళ్లి చేస్తాడు, రేపు జాబ్ పోతే విడాకులు ఇప్పించేస్తాడా. నాకు అవన్నీ తెలియదు హరి, నీకు ఒక్క నెల టైం, జాబ్ వచ్చిందా అంతే, లేదా లేదు,
మగాడి జీవితం ఎలా ఉందండి, రోడ్డు మీద ఆకు మగాడి బతుకు రెండు ఒకటే. అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు, వీడికి ఎప్పుడు పెళ్లి అవుతుందో తెలియదు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, అక్కడ వాడు వస్తాడు, ఎరా పెళ్లికి వచ్చావా? అబ్బాయి లేదు బాబాయ్, లోపల ఆస్కార్ అవార్డులు ఎత్తున్నారంటే తీసుకోవడానికి వచ్చా. నేను మీ నాన్న కలిసాడు, ఖాళీగా తిరుగుతున్నా ఉంటగా. అవును సార్, జాబ్ లేదు ఏం లేదు. ఎంత చదువు? బీటెక్ చదివాను సార్. రేపు ఒకసారి వచ్చి కనబడు, మా కుట్లు లెక్కలు రాదు కానీ కుట్లు లెక్కలు రాయాలా? ఇంకెందుకు, నువ్వు కూర్చొని కుట్లు లెక్కలు రాయి, నేను దోమలు బట్టి పట్టుకుని బయట దోమలు చంపుతూ ఉంటా. నా జాబ్ ఏంటి, నువ్వు చెప్పే ఉద్యోగం ఏంటి? ఎవరన్నారు ఎవరని? నీళ్ళంటాడు ఎవడో 10th క్లాస్ లో సబ్జెక్ట్ పోతే మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటా అమ్మన్నాడంట.